గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ది పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమన్న ఆయన రోజువారీ పురోగతిని చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పనిచేయాలని నిర్దేశించారు. వనరులు, ఆదాయ వృద్దిపై చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకుని అభివృద్ది చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలి. రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలి. రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల్లోంచి బయటపడేసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. సాధారణ పనితీరుతో, సాధారణ లక్ష్యాలతో యథాలాపంగా పనిచేస్తే ఫలితాలు రావు. వినూత్న ఆలోచనతో పనిచేయాలి. టెక్నాలజీ వాడకం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచాలి అని చంద్రబాబు సూచించారు. కాగా వాణిజ్య పన్నుల విభాగంలో పన్ను ఎగవేతల అంశం సీఎం దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని, అలాగని వ్యాపారులను వేధింపులకు గురిచేయవద్దని సీఎం సూచించారు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ది పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ పురోగతి చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని, ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమన్నారు. ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించా. ఈ తపనంతా రాష్ట్రం కోసమే. అధికారులు దీన్ని అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు. అనంతరం రెవెన్యూ రాబడులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2023-24 సంవత్సరానికి వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం 41,420 కోట్లు రాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 41,382 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విభాగంలో ఫిబ్రవరి, మార్చిలో వృద్ధి ఉంటుంది. నూతన ఎక్సైజ్ విధానం కారణంగా ఈ శాఖలో గతేడాదితో పోల్చితే ఆదాయం పెరగనుంది. మైనింగ్ శాఖలో ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రెవెన్యూ పెరగలేదని అధికారులు తెలిపారు. కోర్టు కేసుల పరిష్కారం, అనుమతుల మంజూరు వంటి చర్యల ద్వారా మైనింగ్ శాఖలో ఆదాయాన్ని పెంచాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి ఉన్న మైనింగ్ వనరుల దృష్ట్యా ఈ విభాగంలో అత్యధిక ఆదాయం రావాలని నిర్దేశించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యాట్, జీఎస్టీ, ఎక్సైజ్, వృత్తి వాణిజ్య పన్నుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం మీద 2024-25లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ 1,02,154 కోట్లు ఉండొచ్చని తెలిపారు. ఆదాయార్జన విషయంలో ఇకపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తానని, అధికారులు తమ శాఖలను బలోపేతం చేసుకుని ఫలితాలు చూపాలని చంద్రబాబు అన్నారు.